నంగనాచి తుంగబుర్ర కాలం దాటిపోయి కరకాలం వచ్చింది పాన్రి. అందమే అంతఃపురంలా ద్వేషాన్ని పుట్టించింది. గీ జిత్తుల మారి అసూయరాలు చేసిన పని చూస్తే మస్తు కోపం వస్తుంది. పిల్లలు మాట్లాడుతుంటే ముచ్చట పెడుతుంటే ఎంతో సంబూరం అనిపిస్తుంది. గీ బుజ్జి రూపురేఖలు మొత్తం నీ లెక్కనే ముద్దుగుంది. పిల్లగాడు ఎంత చక్కగా ఉన్నాడో చూడు అని అంటుంటే ఎంత సంబూరం అనిపిస్తుందిలా. గసొంటిది ఒక మహానుభావురాలు ఏం చేసిందో చూడుండ్రి. హర్యానా పానిపత్ల జరిగింది ఈ సంగతి. నంగనాశి ఏమనుకుందో ఏమో గాని నాకన్నా ఎవ్వలందంగా ఉండొద్దని శపథం పట్టింది. ఒక దిక్కుగా మేళతాళాలు సందడి నడుమ పెండ్లి జోరుగా నడుస్తుంది. అయితే గిదే సరైన సమయం అనుకుంది. 6 ఏండ్ల విధి అనే బుడ్డ బుజ్జిని నీళ్ల తొట్ల ముంచి చంపింది. ఇక సప్పుడు కాకుండా ఏం ఎరగనట్టే తిరిగింది. అయ్యో పిల్ల ఎట్లా చచ్చిపోయిందో ఏమో ఆడుకుంటాని ఇంటోళ్ళంతా మొత్తుకోసాగిండ్రు. కనిగా బిడ్డను చంపింది ఎవరో కాదు, స్వయాన ఆమె మేనత్త పూనమే అని పోలీసులు తేల్చిర్రు. ఓయమ్మ గిట్లెట్లా అని వీళ్ళంతా షాక్ అయ్యిండ్రు. ఇంకా ఇదే కాదులా, గీ ప్రపంచ సుందరి అందానికన్నా ఎవ్వరు మించొద్దు అని ఇంకో 2-3 పిల్లల్ని సుత గిట్లనే చంపిందట. ఇక మళ్ళీ వాళ్ళకి డౌట్ రాకుండా ఈమె పిల్లగాని కూడా చంపుకుంది గిట్నే. చూసిండ్రా అసలు గింత చిన్న పిల్లల మీద సుత గింత ఓర్వంతనమా అనులా. ఇక ఇప్పుడు ఏమైంది, జైల్లో చిప్పకూడు తింటుంది గీ నంగనాచి తుంగబుర్ర.